డ్యూడ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడవ భాగం చివరి భాగం. సో సినిమాల నటీనటుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో ఆయన లవ్ టుడే తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సక్సెస్ల తర్వాత మళ్ళొక హ్యాట్రిక్ కొట్టాడని చెప్పాలి. మూడవ సినిమా ఇది వరుసగా. ఇక మమతా బైజు ప్రేమలు సినిమా ఫేమ్ ఆమె హీరోయిన్గా నడిచిన ఈ సినిమా మళ్ళీ ఆమె ఇంకొక హిట్ కొట్టిందని చెప్పాలి. నేహా శెట్టి సెకండ్ హీరోయిన్గా నడిచిన ఈ సినిమాకి దర్శకుడు కీర్తీశ్వరన్. ఇక నిర్మాతలు వచ్చి తెలుగు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు ఈ సినిమాని తీశారు. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. బీజిఎం కానీ తర్వాత సైడ్ సాంగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి సినిమాలో. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పాటలు కూడా ఆకట్టుకున్నాయి మనకి. అట్లాగే సినిమాటోగ్రాఫర్ నిఖిత్ బొమ్మి పనితనము, తర్వాత ఎడిటర్ భారత్ విక్రమన్ వర్క్ కూడా మనకు నచ్చుతుంది. సో 2 విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఆ మేర పెద్ద హిట్లు కొట్టలేకపోయినా ఈ దీపావళికి వచ్చిన సినిమాలన్నిటి మీద బెస్ట్ సినిమా అయింది ఈ సినిమా. సో కథగా చెప్పుకుంటే గగన్ ముందు తన మరదలతో ఆమె మరదలను ప్రేమను ఓకే అనుకున్నా కూడా ఆ తర్వాత ఎందుకో మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తున్నా వద్దనుకుని అంటాడు. అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది వీళ్ళిద్దరికీ, కానీ అది ప్రేమగా నేను ఒప్పుకోలేకపోతానని నువ్వే కావాలి పాయింట్ టైప్లో చెప్తాడు. మమితా బైజు ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. అయ్యో అని బాధపడి ఇంకా అతను చూడలేక వెళ్ళిపోతే శరత్ కుమార్ తాగుతూ కూర్చొని అల్లుడి ఇంటికి వస్తే నువ్వు ఇంటికి రావద్దు, నా కూతురు రిజెక్ట్ చేసావు కదా అంటే లేదు నేను మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఈ మార్పు కారణం కుక్కలు వెంటబడితే వీళ్ళకు ఫ్రెండ్ ఇతను వెళ్తుంటే కుక్కలు వెంటబడితే కింద పడతాడు ఇతను. కుక్కల మీదకి వచ్చినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ముఖం కనబడుతుంది. సో నేను ఇంకా ఆమెను ఇష్టపడుతున్నానని అక్కడ ఒక లిఫ్ట్ ఇచ్చినటువంటి ఒక అతను కూడా ర్యాపిడోలో ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే తప్పేంది అని చెప్పినప్పుడు ఇతను రియలైజ్ అయ్యి ఆమె కావాలనుకొని ఇంట్లో అందరికి చెప్పుకుంటే మళ్ళీ రేవతి ఆమె శరత్ కుమార్ చెల్లెలైనటువంటి రేవతి సంతోషపడి వాళ్ళందరూ పెద్దలు ఒప్పుకొని డైరెక్ట్ కాళ్ళు కూడా వేసేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని తీసుకొస్తే ఆమె ఉరేసుకోవడానికి ఫ్యాన్కి తాడేసుకుంటుంది. ఆమె ఎందుకు ఊరేసుకుంటుంది చీరేసుకుంటుంది అక్కడ అనే దానికి సరైన కారణం లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ లవర్ని పెళ్లి చేసుకుందంట. ఇతను తీయకపోతే చచ్చిపోయేది. అంటే ఆమెకు ఆల్రెడీ పార్డు లవర్ ఉన్నాక ఇతను కాదు అనకుండా అంటే తండ్రికి వద్దని లేక అలా చేసిందా, ఎందుకు చేసిందా అన్న దానికి సరైనటువంటి కారణం డైరెక్టర్ చెప్పలేకపోయాడు. తర్వాత ఇతనికి ఇంకొక లవర్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఒక కాలేజ్లో ఒక అమ్మాయిని, స్కూల్లో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందనే చెప్పదు ఆమె. సో వాళ్ళ ఇంటికి వెళ్తే సత్య ఆమె భర్త. సో ఆమెకి రీజన్ చెప్పు 2 సార్లు చెప్పంటే చివరి సినిమా ఎండింగ్లో కూడా మనకు రీజన్ చెప్పలేదు. కానీ ఇంకా దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతుంటే సత్య అంటాడు నేను ఫ్రెండ్లీ, కానీ మరీ అంత ఫ్రెండ్లీ కాదు, నువ్వు వెళ్ళిపో అని బయటకు పంపుతాడు. ముందు ఆమె ముఖమే తలిపేసిన లోపలికి పిలిచి సారీ అని చెప్పి రాసి ఇచ్చిన పెళ్లి కార్డు ఓకే చేసి మేము వెళ్ళట్లేదు, మేము ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతున్నాము, పలానా వేరే దేశానికి వెళ్ళిపోతున్నాము అని వాళ్ళు చెప్పి ఆ సన్నివేశాలు బాగుంది. సత్య తమిళ్లో చేయడం మనకి డైరెక్ట్ డబ్బింగ్ సినిమా కాబట్టి తమిళ్లో మన తెలుగు సినిమా చూసినటువంటి ఫీలింగ్ సత్య చేయడం వల్ల కలిగి ఆ సత్య పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి డిఫరెంట్గా అనిపిస్తుంది. సరే మొత్తానికి కుందన్ నన్ను ఇష్టపడేటువంటి గగన్ ఆ తర్వాత ఆమె డైరెక్ట్గా పోయి లిప్ లాక్ ఇవ్వడానికి ట్రై చేసేసరికి ఆమె ఆల్రెడీ వేరే అతను ఇష్టపడుతున్నా అని తెలిసిన తర్వాత అతను ఈమె సూదిలో దారం పెట్టానని చెప్పి బూతుపాడుతో చెప్తాడంటే ఆమె నన్ను వేసేయండి అని చెప్పేసి చెప్తాడు. సో ఆమె ఆ గుద మూసుకో అని చెప్పేసి ఇతను అంటాడు. ఎవరు ఈ పార్థుతో మన కుందన్ ఈ కుందన్ ఇష్టపడినటువంటి పార్థుతో గగన్ అంటాడు. ఆ తర్వాత జంగే అని చెప్పేసి మింగే అని అంటాడు. ఈ దెంగే అనే పదానికి కూడా మింగే అని వాడుతున్నారు సినిమాలో. సో ఈ బూతులు ఉన్నాగా మొత్తానికి ఏంటంటే శరత్ కుమార్ పరువు హత్య, నేను ఇంతకుముందు మీ మేనత్తని చంపానంటే వాళ్ళ చెల్లిని చంపాడు అని లాస్ట్లో రియలైజేషన్ అయ్యి 32 ఏళ్ల కింద చేసినటువంటి హత్యను ఒప్పుకొని పశువర్ధక మంత్రి లాస్ట్లో రియలైజ్ అయిన తర్వాత జైలుకు పోయడం అనే పాయింట్ కొత్తగా ఉంది. సో అంటే చేసిన తప్పుకి కర్మ ఎప్పుడు తప్పదు అనే దాన్ని చూపిస్తూ ఉంది. మొత్తానికి ఏంటంటే తన సైడ్ టైమింగ్తో ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కనీసం మేకప్ వేసుకోవడానికి, అతని యొక్క పర్సనాలిటీని కప్పిపుచ్చుకోవడానికి, ఎక్కడ కోట్లు వేసుకొని పర్సనాలిటీ కప్పిపుచ్చుకోవడానికి కానీ, రంగేసుకొని అతని మొహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కానీ చేయకుండా నిజాయితీగా అతను ఎలా ఉన్నాడో అలాగే కనపడడం అనేది ఈ పాత్ర తీరుతెన్నులకు సింక్ అయింది. అయితే ఇతను శరత్ కుమార్ యొక్క పలుకుబడి అనేది మంత్రులందరూ అతని దగ్గరికి వచ్చినప్పుడు అందరు హిందీలో రకరకాల భాషల్లో దూరం నుంచి మొత్తం ఇండియా మొత్తం దిగింది అన్న టైప్లో అక్కడికి వస్తే పార్దు లేబర్ నేర్చుకుపోయేటువంటి వ్యక్తి అతను ఒకే ఒక వ్యక్తి. అతనికి ఎవరో సహాయకుడు తెలుసు, నాకు అతను రైట్ హ్యాండ్ తెలుసు, నాకు రైట్ హ్యాండ్ లేదు లెఫ్ట్ హ్యాండ్ లేదు, మొత్తం ఇది అని కేజీఎఫ్ విలన్ చెప్పి నాకు నేనే అని చెప్పేసి నీకు ఏదైనా పని ఉంటే డైరెక్ట్గా నన్నే కళ్ళు తమ్ముడు అని చెప్పి ఆ మంత్రి అన్న తర్వాత ఆ మంత్రి డైరెక్ట్గా ఇతను శరత్ కుమార్ కాళ్ళకు పడ్డ తర్వాత ఇక నేనేం చేయలేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు నేను హెల్ప్ చేస్తానని కన్యాధరం టైప్లోను, ఆ తర్వాత మనకి ఆర్య 2 టైప్లోను హీరో అనడము, గౌరవం టైప్లో పరువు హత్య కోసం ఇతను ట్రై చేయడం శరత్ కుమార్ బాగుంది. అంటే అది కాపీ తీసుకున్న విధానమే మనకి సినిమాలో అంటే ఫ్రెష్గా ఒక కాపీ చేసిన సినిమాని మనకు కాపీ కాకుండా నీట్గా చేసినట్టుగా విధానంగా చూపించిన తీరు గమ్మత్తుగా
అనిపిస్తుంది మనకి. అంటే మనకు చూసిన సినిమానే చూడకుండా కొత్త సినిమా చూపించిన ఫీల్ తీసుకొచ్చాడు డైరెక్టర్. అది కీర్తీశ్వరన్ ప్రత్యేకత ఇక్కడ. సో మొత్తానికి ఏంటంటే తన టేకింగ్తో మెప్పించాడు. అట్లాగే డిఫరెంట్గా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా బాగుంది. సంగీత దర్శకుడు అందించిన మ్యూజిక్ చాలా బాగుండి, కెమెరా వర్క్ బాగుండి, ఎడిటింగ్ కూడా అక్కడక్కడ కొంచెం సాగతీత సీన్స్ ఉన్నా కూడా మంచిగా అనిపించింది. మొత్తానికి ఏంటంటే మెయిన్ థీము, కామెడీ సన్నివేశాలు, ఎమోషన్ సీన్స్ అన్నీ పండాయి. మమతా బైజు నటననే మెయిన్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత ప్రదీప్, వీళ్ళిద్దరూ కిల్లింగ్ సీన్స్, వాళ్ళ యాక్టింగ్ సూపర్గా ఉంది. అలాగే శరత్ కుమార్, రోహిణిల నటన కూడా మెప్పించారు. కొత్తగా చేసినటువంటి అబ్బాయి, పార్థు పాత్రలు చేసినటువంటి అబ్బాయి కూడా తను పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. అతనుతో పాటు నేహా శెట్టికి కూడా మంచి రోలే దొరికింది. సో ఈ అబ్బాయి చేసినటువంటి పార్థు క్యారెక్టర్ చేసిన అబ్బాయి చూడడానికి బాగుండి, పృథు హరుణ్ ఆ క్యారెక్టర్ని ఆకట్టుకున్నాడు. నేహా శెట్టితో ముందు పోల్ రైడ్ లంచం ఇచ్చి ఆమెను లవర్గా చెప్పిన ఇతను నిజంగానే ఆమె లాస్ట్కి ప్రపోజ్ చేసి ఆమె లైఫ్, ఎందుకంటే ఈమె దూరం ఇమిగ్రేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ రిజెక్ట్ అవుతుంది. ఈమె కనుక కడుపుతో 2 నెలల కడుపు, అంటే అబార్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తే అబార్షన్ చేసుకోవడానికి అడల్ట్ పర్మిషన్ అవసరం లేదని చేయడానికి ట్రై చేస్తే మొత్తానికి అయితే బాబు పుడతాడు. బాబు పుట్టిన తర్వాత ఇతను తన తాత పుట్టాడని చెప్పి ఎంతో ఆనందపడ్డ శరత్ కుమార్ ఆ బాబుని చంపడానికి కూడా ట్రై చేస్తాడు. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతే ఆ బాబే నిన్ను రోడ్ మీద దాకెళ్ళి ఆ లారీకి అడ్డం వెళ్ళి ప్రాణాలు తెగించి కాపాడాడన్న తర్వాత అతని మీద ప్రేమ పుడుతుంది. నిజానికి ఇదంతా ఇతను హీరో ఆడిన నాటకం, గగన్ ఆడిన నాటకం అని తర్వాత మనకు తెలుస్తుంది. మొత్తానికి ఏంటంటే ఆ కుటుంబాన్ని కలిపి వాళ్ళిద్దరిని కలిపి వెళ్ళిపోతుంటే స్వార్థపూరితంగా హీరోయిన్ కూడా ఆలోచించకుండా కుందన ఇతన్ని కలపాలని చెప్పేసి ఈమె అతన్ని ఇష్టపడేటువంటి ఆమెని ఇతన్ని కలుపుతుంది. సో అక్కడ కూడా హీరోయిజం కాకుండా, అది కాకుండా స్టైలిష్ లుక్స్తో అతను డిఫరెంట్గా చేసినటువంటి గగన్కి కూడా అతను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అనే ఒక కామన్ పాయింట్తో ఈమె ఆయన్ని ఇష్టపడితే పార్థుని ఇతన్ని కలిపేస్తే పార్థుని తన లైఫ్లోకి వచ్చిన పార్థుకి తన తండ్రికి ఇచ్చాడు కాబట్టి ఇతనికి కూడా ఒక అమ్మాయిని కలిపి ఆయన జీవితం కూడా సుఖాంతంగా కూడా అతను కూడా సెక్స్ లైఫ్ లీడ్ చేయాలనేటువంటి హీరోయిన్ ఒక థాట్ బాగుంది. మౌమితా బైజు కుందన థాట్ బాగుంది. వాళ్ళిద్దరిని కలిపేసి ఈమె లైఫ్ని ఇక్కడ సెట్ చేసి తన లైఫ్ని కూడా సెట్ చేసుకున్నటువంటి హీరోయిన్ మంచితనం కూడా కనబడుతుంది మనకి. వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్కి మధ్యనటువంటి చిన్న గీత, ఫ్రెండ్ లవర్ ఎందుకు కాకూడదు, లవర్ ఫ్రెండ్ ఎందుకు కాకూడదు, అది నేరం కాదు కదా అనేటువంటి కాన్సెప్ట్తో డ్యూడ్ ఒక డిఫరెంట్ యూత్ఫుల్ డ్రామాగా, ఎమోషనల్ డ్రామాగా వచ్చింది. ఆ యూత్ఫుల్ ఎమోషన్ అనేది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది కాబట్టి ఈ సినిమాకి 4/5 దీపావళి విన్నర్ కూడా ఈ సినిమాని నిర్ద్వంద్వంగా ఈ సినిమాని సక్సెస్ అయిందని చెప్తూ 4/5 మే రివ్యూ రేటింగ్ బాగుంది. అందుకే 3 పార్ట్స్గా ఈ రివ్యూ చేయడం జరిగింది. ప్రదీప్ రంగనాథన్ సక్సెస్లు కొనసాగుతూనే ఉన్నాయి. సో మొత్తానికి ఏంటంటే తెలుగు సినిమాలు మిత్రమండలి, కే ర్యాంపు, తర్వాత తెలుసు కదా లాంటి వాటికి కొద్ది గొప్ప పేరున్న హీరోలు, ఎందుకంటే ప్రియదర్శి, బలగం లాంటి సక్సెస్, కోట్ లాంటి సక్సెస్తో ఊపు మీద ఉన్నాడు. అట్లాగే టిల్లు లాంటి సినిమాలతో ఇతను జొన్నలగడ్డ సిద్ధు మంచి ఊపు మీద ఉన్నాడు, స్టార్ బాయ్. ఆ టైంలో మళ్ళీ అలాగే మనకి మూడో హీరో మనకి కిరణ్ అబ్బవరం కేతో సక్సెస్లో సూపర్ హిట్తో ఉన్నాడు. ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపం కేతో ఉన్నాడు. ఇటువంటి ముగ్గురు హీరోలను తట్టుకొని ప్రదీప్ రంగనాథన్ కూడా ఒక రేంజ్ హీరో కాబట్టి అతనే సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ఏంటంటే పరభాష నటుడైనా కూడా అతని గురించి కామెంట్ చేస్తే కిరణ్ అబ్బవరం కూడా మన కే ర్యాంప్ పబ్లిసిటీలో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని ఏమనొద్దని తన సంస్కారాన్ని చాటుకున్నాడు. మొత్తానికి ఈ నేపథ్యంలో 4/5తో ముందు స్థానంలో ఉన్నటువంటి డ్యూడ్ టీంకి, ముఖ్యంగా మమితా బైజు ప్రేమలు ఫేమ్ హీరోయిన్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత ప్రదీప్, తర్వాత శరత్ కుమార్, రోహిణి ఇలా నటన, కీర్తీశ్వరన్ డైరెక్షన్ అన్నీ సక్సెస్ అయ్యి మ్యూజిక్ కూడా తోడై ఈ సినిమా సక్సెస్ బాట పట్టింది. కన్యాదానం, ఆర్య 2 సినిమాల్ని మళ్ళీ చూస్తున్నట్టుగా, గౌరవం సినిమాలోని కాన్సెప్ట్ మళ్ళీ మన పర్వతలను చూస్తున్నట్టుగా ఉన్నా కూడా చివరాకరణ ఇతను పర్వతను ఒప్పుకొని జైలుకి వెళ్ళినట్టు కాన్సెప్ట్ కొత్తగా ఉంది. మిగతా బాబుతో కాపాడబడ్డాడని చెప్పి అది హీరోనే చేశాడని చెప్పి చూపించి ఆయన మంచితనం బాగుంది. మొత్తానికి అతను లైఫ్ సెట్ చేయాలన్న హీరోయిన్ ఆలోచన, ఇవన్నీ కొత్తదనంగా ట్రీట్మెంట్ పరంగా కొత్తదనంగా తీసుకొచ్చాడు కాబట్టి సినిమా సక్సెస్ అయిందని చెప్పి చెప్తూ 2 గంటల 19 నిమిషాల నిడిగాలంటువంటి UA 16+ సినిమా ఆకట్టుకునే విధంగా సాగిన డ్యూడ్ టీమ్కి అభినందనలు తెలుపుతూ మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. దీపావళి శుభాకాంక్షలు. జై హింద్.